నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమర గాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రి జయంతులను పురస్కరించుకొని ఈ నెల 21న కళాకారులకు పురస్కారాలు. నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును సందర్శించి రికార్డులను పరిశీలించిన పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల. వ్యాక్సిన్ వినియోగంపై జిల్లాలోని ఫార్మసిస్టులకు రివ్యూ నిర్వహించిన డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి. చలనచిత్ర సీమలో తనదైన ముద్ర వేసుకుని కళాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అమర గాయకుడు ఘంటసాల. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటనతో అశేష జనవాహిని అభిమానం సంపాదించుకున్న మహానటి సావిత్రి. కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖున ఘంటసాల జయంతి, సావిత్రి జయంతులను పురస్కరించుకొని కళాకారులకు వారి పేరు మీద అవార్డులు ప్రదానం చేయనున్నారు. నేడు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారిచే ఈరోజు ఘంటసాల గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కానీ ఘంటసాల గారు అంటే నిజంగా బాధలో ఉన్నప్పుడు పాట పాడుకుంటా, ఆనందంలో ఉన్నప్పుడు పాట పాడుకుంటా, అంటే జీవితాన్ని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఒక్క పాట విని చిన్న పిల్లడు నిద్రపోయే పరిస్థితి. మరి ఆయన పాడుతుంటే నిజంగా కష్టాలు ఉన్నప్పుడు కష్టాల పాటలు, తర్వాత హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా పాటలు, అంటే ఒక్కొక్క పాట కూడా దానికి అర్థాలు ఏంటంటే పాట మొత్తం అర్థాలు ఉంటాయి. మరి అలాంటి నాయకుడు, మరి అలాంటి ఘంటసాల గారు నిజంగా మరి ఇవాళ లేరంటే చాలా బాధాకరమైన మాట. ఎందుకంటే ఆయన ప్రతి పాట కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఘంటసాల జయంతి, అటువంటి మహాగాయకుడు మన రాష్ట్రంలో జన్మించడం మనందరికీ కూడా గర్వకారణం. ఘంటసాల గారి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుతున్నాం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహానటి సావిత్రి వర్ధంతి కూడా జరుగుతుంది. ఘంటసాల, సావిత్రి, అలాగే ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, వీళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక అద్భుతమైన రీతిలో నడుపుకునేటువంటి వ్యక్తులు. వాళ్ళను స్మరించుకోవటం మన గుంటూరు వాసులందరికీ కూడా గొప్ప విషయం. ఆ ఉద్దేశంతోనే 2005లో అక్కడ ఘంటసాల గారి విగ్రహం పెట్టాను. ఈ విగ్రహం మహాగాయకుడు జేసుదాసుని తీసుకొచ్చి ప్రారంభించాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు వేడుకలు బ్రహ్మాండంగా జరుపుతూ విజ్ఞాన మందిర్లో ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ నెల 21న ఘంటసాల గారు సావిత్రి పేరు మీద అవార్డులు ఇస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. జయసుధ, శ్రీకాంత్, స్నేహ, చాలామంది యాక్టర్లు అంతా పాల్గొంటున్నారు. అలాగే ఎల్లుండి 6వ తేదీన మహానటి సావిత్రి పుట్టినరోజు. ఆమె విగ్రహం కూడా పెట్టి 5 ఏళ్ళు అయింది. ఈ 2 విగ్రహాలు వల్ల నా సెంటర్కే, గుంటూరుకే గర్వకారణమైన పేరు వచ్చింది. మన్ని చూసి గుంటూరులో ఇప్పుడు అన్ని చోట్ల కూడా విగ్రహాలు పెడుతున్నారు. దీనికి స్ఫూర్తిని ఇచ్చినందుకు నన్ను చాలామంది మెచ్చుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్లో నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు ఈ 2 విగ్రహాలు పెట్టినందుకు. కాబట్టి ప్రతి సంవత్సరం కొండయ్య గారు, ఇక్కడ ఎంతోమంది పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ సెంటర్ని ఇంత అభివృద్ధి చేస్తూ దీన్ని ప్రతి సంవత్సరం రంగులు వేస్తూ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. స్థానిక నల్ల చెరువులోని నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును నేడు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి సందర్శించి అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, డంపింగ్ చేసే ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కెమెరా పెట్టి వెహికల్ వెళ్ళేది ఎన్ని గంటలకు రికార్డు కావాలి, వెహికల్ వచ్చేది ఎన్ని గంటలకు రికార్డు, అసలు వెహికల్లో ఎంత వేస్ట్ ఉంటుంది. వీళ్ళు చూశాను, ఖాళీ బిన్స్ కూడా తీసుకొని ట్రిప్పులు లెక్క ఉండాలి. నేను 2 సార్లు యాప్ కూడా చూశాను. ఇక్కడ నుంచి కొన్ని యాక్యురసీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, యాక్యురసీ వెహికల్స్ ఉండాలి, పర్చేజ్ మీద ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఏదైతే కొంటున్నారో అది అందరికీ మంచి వస్తువులు కొనాలి. యాగ్రోస్ మీద కంప్లైంట్స్ ఉంటే యాగ్రోస్ మీద కంప్లైంట్ చేయండి, లేకపోతే ఇక్కడ మెకానికల్ ప్రాబ్లమ్స్ చూడండి. తర్వాత కంపల్సరీగా అక్కడ డంప్ యార్డ్లో కెమెరా వే బ్రిడ్జి ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మధ్యలో అంగడిపాలెం కానీ పుత్తూరు దగ్గర కానీ కంపల్సరీ వెహికల్ స్లోగా దాని మీద చల్లాలి. అది రికార్డు కావాలి, మనకి రికార్డు అవ్వాలి. అంటే వేస్ట్ డన్నుపిన్లు ఖాళీ వెళ్ళకుండా ఏ వెహికల్ వెళ్తుంది, ఎవరు వెళ్తున్నారు అనేది ఒకటి. 2, వాడు ఏమైనా పొరపాటున ఉందనుకో, ఈ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, వెహికల్ నుంచి దిగకుండానే థంబ్ ఇంప్రెషన్ పెట్టేసి బండి వెళ్ళిపోయి అది ఇమీడియట్గా నువ్వు ప్లాన్ చేసి నాకు మొత్తం కాల్ చేసి చెప్పు. వెహికల్స్ కంపల్సరీ ఎన్ని ట్రిప్పులు వేయాల్సిందే, వెహికల్ ఎన్ని టయానికి అన్ని టయానికి వెళ్ళాల్సిందే. అది మొత్తం సాఫ్ట్వేర్ పెట్టి చేస్తే నా దగ్గర ఉందో ఆల్రెడీ దగ్గర నుంచి తెప్పించేస్తారు, చీప్ కాస్ట్కి ఇస్తారు. నేడు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఫార్మసిస్టులతో డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ వినియోగం, వ్యాక్సిన్ ఏ విధంగా భద్రపరచాలి అనే అంశాలపై ఫార్మసిస్టులకు తరగతులు నిర్వహించామన్నారు. నూతనంగా వచ్చిన వ్యాక్సిన్ల గురించి వారికి అవగాహన కల్పించామని డిఎంహెచ్ఓ తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్ట్రక్షన్స్ స్టాఫ్ నర్సెస్ ఎవరైతే ఫార్మసిస్ట్ ఎక్కడ లేరో అక్కడ స్టాఫ్ అయ్యేటప్పుడు ఇష్యూలో ప్రాబ్లం ఏదైతే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, అది క్లారిఫై చేద్దామని ముందు చెప్పాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ రీసెంట్గా పెట్టించాను, నిన్న కూడా పెట్టించాను. మళ్ళీ మీటింగ్ సందర్భంగా జిల్లా నుంచి అన్ని కేంద్రాల నుంచి కూడా ఈ ఫార్మసిస్టులు రివ్యూ మీటింగ్కి వచ్చారండి. ఎందుకంటే వ్యాక్సిన్స్ గురించి కానీ మిగతా డ్రగ్స్, స్టాక్ రిజిస్టర్స్ వీటి గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. మీరందరికీ కూడా మనకు ఫార్మసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్మసిస్టుల మీటింగ్ అందరి గురించి అండి. ఎందుకంటే మెయిన్గా దీంట్లో మేము ఇచ్చేది ఏంటంటే, సో వ్యాక్సిన్స్ అనేవి పిహెచ్సిలో ఉంటాయి, ఐఎల్ఆర్స్ డీప్ ఫ్రీజర్స్లో ఉంటాయి. వాటిల్లో ఏంటంటే శీతలీకరణం ఎలా పెట్టాలి, ఎంత డిగ్రీలో ఉంచాలి, ఐఎల్ఆర్లో ఏ వ్యాక్సిన్స్ ఉంచాలి, ఆ వ్యాక్సిన్ యొక్క అరేంజ్మెంట్. తర్వాత మొన్న రీసెంట్గా మనకి విజయనగరం, శ్రీకాకుళం అండ్ వైజాగ్లో ఎక్కువగా పవర్ ఫెయిల్యూర్ చాలా వ్యాక్సిన్స్ గురించి ఫాలో అయిపోవడం జరిగింది. అలా జరగకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దానికి కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అలానే వాళ్ళ రికార్డ్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, తర్వాత విఎల్ఎఫ్ రిజిస్టర్స్ కానీ వ్యాక్సిన్ ఏ డిగ్రీస్లో మెయింటైన్ చేయాలి, కొత్తగా వచ్చే పెంటావాలెంట్ని ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి చెప్పడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. నేడు స్థానిక కేవీపీ కాలనీలో నూతనంగా నిర్మించబడిన అన్నపూర్ణ నర్సింగ్ హోమ్ను పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో వైద్యశాల నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉన్నదని, కార్పొరేట్ వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన వైద్యులు ఎంతో అభినందనీయులని ఆయన అన్నారు. అది ఎంతైనా మోస్తుంది. 37వ డివిజన్ అంటే చుట్టుకుంట ప్రాంతం అంటే కార్మికులు, పేదలు ఉండేటువంటి ప్రాంతం. ఈ రోజున కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా ధనవంతుల దగ్గరికి వెళ్తూ ఉంటే, ఈ రోజున సోదరి డాక్టర్ సిహెచ్ రజిత గారు వారి తండ్రి గారి, భర్త గారి సహకారంతో ఈ రోజున అన్నపూర్ణ నర్సింగ్ హోమ్ చుట్టుకొండ ప్రాంతంలో ఓపెన్ చేయడం నిజంగా అభినందనీయం. దానికి విచ్చేసినటువంటి సోదరులు, గుంటూరు భారత అధ్యక్షుడు ఉత్తయ వెంకటేశ్వర గారికి, డాక్టర్ గిరీష్ గారికి, సత్యమణి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుంటూరు పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధితో పాటు కూడా మౌలిక సదుపాయాలు ఉండాలి.
ఈ రోజున పట్టణం అంటే దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక ఫెసిలిటీస్ ఉండాలని ఈరోజు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అందుకని ఈ రోజున ఒక ప్రసవన అంటే దాదాపు ఆల్మోస్ట్ ఈరోజు చూస్తూ ఉంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు దగ్గర నుంచి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి శిశువు దాకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడానికి అనేక పథకాలు చేస్తాం. అయితే డాక్టర్ల సహకారం లేకుండా కూడా మా పథకాలు నిర్వీర్యమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా ఈ హాస్పిటల్ అనేది ఈ యొక్క పేదవాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలని, అట్లాగే హాస్పిటల్ కూడా మరి అన్నపూర్ణ అంటే అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ పేరు పెట్టేందుకు పేదల్ని అభిమానించేటువంటి హాస్పిటల్గా రూపొందించాలి. అట్లాగే ఈ యొక్క హాస్పిటల్కి ఇప్పుడు కూడా శాసనసభ్యులుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ హాస్పిటల్కి ఈ ఏరియాకి కావాల్సినటువంటి 3 ఫేజ్ కరెంటును కూడా ఇమీడియట్గా అధికారులతో ఇప్పుడే మాట్లాడి రెజ్యూమ్ చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. దానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, అలాగే డాక్టర్ గిరీష్ గారు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, అట్లాగే డాక్టర్ గుత్తా వెంకటేశ్వరరావు గారు ముగ్గురు ప్రారంభోత్సవానికి వచ్చి హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మా హాస్పిటల్లో డాక్టర్ సిహెచ్ రాజు గారు ఎండి ఆక్యుపంచర్ చేశారు, ఆక్యుపంచర్ స్పెషలిస్ట్. అండ్ డాక్టర్ సిహెచ్ రజిత, నేను ఎండి పీడియాట్రిక్స్ చేశాను, పిల్లల వైద్య నిపుణులను. అట్లాగే మా హస్బెండ్ డాక్టర్ శ్రీరామ్ ఎంబీబీఎస్, అండ్ ఆయన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నారు పర్తిపాడు. అండ్ మా సిస్టర్ డాక్టర్ సిహెచ్ రజని బీడిఎస్ చేశారు, దంత వైద్య నిపుణులు. ఈ కేవీపీ కాలనీకి ఎక్కువ పేద మధ్యతరగతి జనాలే ఉంటారు కదా, వారి కోసం వారికి కావాల్సిన క్వాలిటీ కేర్ ఇక్కడ ఇవ్వడానికి కోసమే ఇక్కడ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.